ట్రెజర్ నీ ధనము ఏమిటి అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. సో, ధనము అంటే మనం చాలా సార్లు ఈ లోక ధనమును, ఈ లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా మనము ఆలోచన చేస్తా ఉంటాము. ధనము అంటే ఫస్ట్ థింగ్ మనకు ఈ యొక్క లోకంలో ఉన్న ధనం మాత్రమే గుర్తొస్తా ఉంటది. సో, ధనమును దేవుడు ఎందుకిచ్చాడు? ధనం వలన ఉపయోగం ఏంటి? ధనంని మనం ఎంతవరకు ప్రేమించాలి అనేది ఈరోజు మనము ధ్యానం చేద్దాం. వాక్యం ఏం చెప్తా ఉంది? లోకంలో ఉన్న ధనం గురించి అనేది మనం ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి, సహోదరుడా, మొట్టమొదటిగా హ్మ్, మొదటి యోహానుకు రాసిన పత్రిక 2:17 చదువుకుందాం. ఆహ్, ఫస్ట్ జాన్ 2:17 నేను చదువుతాను. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఇక్కడ వాక్యం చెప్పబడతా ఉంది. లోకము దాని ఆశలు గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. సో, ఈ లోకంలో ఉన్నదేంటి? దాని ఆశలేంటి అని మనం జూస్తే, లోకం యొక్క ఆలోచనలు, లోకం యొక్క ట్రెండ్, లోకం యొక్క ఫ్యాషన్ అనేది దినదినము మారుతా ఉందండి. ఈ రోజున్న ట్రెండ్ రేపు కనిపించకపోవచ్చు. ఈరోజు మనం ఫాలో అయితున్నది రేపు ఉండకపోవచ్చు. కొన్ని సంవత్సరంలయినంక అసలు కనిపించకుండా పోవచ్చు. అంటే ప్రతీదీ గూడా ఒకటి కొత్తగా మనకు కనిపిస్తా ఉంటది. కొన్ని రోజులైతే పాతగా అయిపోతా ఉంటది. ఆ తర్వాత దాన్ని మర్చిపోతానే ఉంటాము. ఇప్పుడు ఒక వస్తువును మనం జూస్తే ఇప్పుడు ఐఫోన్ అనేది మనము ప్రత్యేకంగా జూస్తా ఉన్నాం. దాన్ని కొనుక్కోవాలని తపించే వాళ్ళని గూడా మనం జూస్తా ఉన్నాము. ఐఫోన్‌లో 16, 17 అని ఒక్కొక్క సంవత్సరం వాళ్ళు రిలీజ్ జేస్తా ఉన్నారు. ఆ రిలీజ్ అయిన నెక్స్ట్ ఇయర్‌కి అది పాతగా అయిపోతా ఉందండి. మళ్ళీ ఇంకొక ఇంకొక న్యూ మోడల్ వచ్చేస్తా ఉంది. సో, అంటే లోకంలో ఉన్న ఏదైనా కూడా అవి గతించిపోతా ఉన్నవి. అంటే అవి శాశ్వతంగా, నిలకడగా ఉండట్లేవు. సో, కానీ మనం వాటినే ఫాలో అయితా ఉన్నాం. వాటి వెంటనే పరిగెత్తుతా ఉన్నాం. అవే శాశ్వతమైనయని మనం అనుకుంటా ఉన్నాం. కానీ వాక్యం చెప్తా ఉంది. ప్రభువు చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా! దేవుని చిత్తమండి. అంటే దేవుని వాక్యానుసారంగా మనం బ్రతికితే, మనము ఇక్కడ నిలబడతాము, పరలోకంలో గూడా మనము నిలబడతాము. నిరంతరము వాళ్ళు జీవిస్తారు. అంటే వాళ్ళ ఆత్మకు మరణం లేదండి. ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వాళ్ళు నిరంతరం నిల్చుంటారు. ఒకవేళ ఈ లోకాన్ని ఫాలో అయితే ఏ ఏదో ఒక రోజు మనం పడిపోతామండి. ఏదో ఒక రోజు మన ఆశ నిరాశ అయిపోతది. కాబట్టి వాక్యం చెప్తా ఉంది. దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనం ప్రయత్నం చేయాల. తర్వాత చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 3:2 చదువుకుందాం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. హల్లెలూయా! వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. మన మనసంతా గూడా పరలోకం వైపు మన మనసు ఉండాలి. ఎందుకు దేవుడు పదే పదే ఈ మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడంటే, పరలోకమే శాశ్వతమైనదండి. ఈ లోకంలో మనం ఎన్ని రోజులు జీవించినా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవలసిన వారమే. సో, పైనున్న వాటి మీద మీ మనసు ఉంచుకొనుడి. క్రిందున్న వాటి మీద మీ మనసు పెట్టుకొనకుడి అని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు మన హృదయము ఎక్కడ మనం పెట్టుకుంటా ఉన్నాం? నిరంతరము మనం దేని గురించి ఆలోచిస్తా ఉన్నాం? నిరంతరము దేని గురించి ప్రయాస పడతా ఉన్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. పైనున్న వాటి కోసం మనము వెతుకుతున్నామా? పైనున్న వాటిని గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? పైనున్న వాటిని మనం ఆశపడతా ఉన్నామా? పౌలు భక్తుడు ఒక మాట అంటా ఉంటాడు. నా నా పరుగు పందెన్ని నేను ముగించాను. నా కోసం నీతి కిరీటం ఎదురు చూస్తా ఉందని. ఆయన ఒక
స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. అంటే ఆయన ఈ లోకంలో ఉన్న ధనం కోసం పరిగెత్తలేదు. ఈ లోకంలో మెడల్స్ కోసం పరిగెత్తలేదు. ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలని ఆయన పరిగెత్తట్లేడు గానీ, ఆయన మనసంతా పైనున్న దాని మీద పెట్టుకున్నాడండి. పైన అంటే దేవునికి సంబంధించిన వాటి మీద ఆయన మనసు బెట్టుకున్నాడు. అందుకే ఆయన లేమిలోనూ సంతోషంగా ఉండగలిగాడు. అనారోగ్యంలో సంతోషంగా ఉండగలిగాడు. అలా రాళ్ళతో కొట్టబడినా సంతోషంగా ఉండగలిగాడు. చెరసాలలో బందీ అయిపోయిన, ఆ యొక్క మొద్దుకు కట్టివేయబడిన, రక్తాలొచ్చేలాగా దెబ్బలు తిన్నా గూడా హి వాస్ సో హ్యాపీ. ప్రతి విషయంలో ఆయన హ్యాపీగున్నాడు. కారణం ఏంటంటే, ఆయన మనసు పైనున్న వాటి మీద ఉందండి. భూ సంబంధమైన వాటి మీద ఆయన మనస్సు లేదు. భూ సంబంధమైన వాటి మీద మనసుంటే అవున్నప్పుడే హ్యాపీగుంటామండి. అవి లేనప్పుడు మనం సంతోషంగా ఉండలేం. కానీ నువ్వు పైనున్న వాటి మీద నువ్వు నీ మనసు బెట్టుకుంటే నువ్వు నిరంతరం హ్యాపీగా ఉంటావు. నిశ్చింతగా ఉంటావు. ఎందుకంటే శాశ్వతమైన వాటి మీద నీ మనసు నువ్వు పెట్టుకుంటా ఉన్నావు కాబట్టి. సో, అలాగే ముందుకెళ్తే మత్తయి సువార్త 6:21 చదువుకుందాం. మత్తయి సువార్త 6:21 నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. ఇంగ్లీష్‌లో ఫర్ వేర్ యువర్ ట్రెజర్ ఈస్ దేర్ యువర్ హార్ట్ బీ ఆల్సో. చూడండి, మన ధనం ఎక్కడ ఉంటే మన హృదయం అక్కడ ఉంటదంట. హల్లెలూయా! ఈరోజు మనం సంపాదించుకున్న ధనం మీద మన మనసు పెట్టుకుంటే మనం ఎక్కడ పోయినా ఇల్లు వదిలి ఎంత దూరం పోయినా మన మనసంతా ఆ ధనం మీదనే ఉంటది. ఎవరొస్తున్నారో, ఎవరు ఎత్తుకెళ్తున్నారో, ఏమైతదో, నా ధనం ఎక్కడ పోతదో అని. అదే ఈ ధనంని నువ్వు దేవునితో రీప్లేస్ చేస్తే, అంటే ఆ ధనం అనే మాట తీసేసి అక్కడ నువ్వు యేసు ప్రభువుని పెట్టుకుంటే, యేసు ప్రభు ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండును. హల్లెలూయా! దేవుని మీద మన మనసు ఉండాలండి. అందుకే అంటున్నాడు, మీరు ధనానికి, దేవునికి దాసులుగా ఉండలేరు. ఇద్దరికి మీరు మాస్టర్‌గా మీరు పెట్టుకోలేరు. మీరు ఫాలో అయితే ధనాన్ని ఫాలో కండి. లేకుంటే దేవుణ్ణి ఫాలో కండి అని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఈరోజు మన మనస్సు దేవుని మీద ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా! ఆయన ధనముకు దేవుని దగ్గర కొదువ లేదండి. మనము ఆదికాండంలో మనం జూస్తే ఆయన ఆ యొక్క ఏదెను వనము చుట్టూ ఆయన ఆయన నిర్మించిన ఆ యొక్క నదులను మనం జూస్తా ఉన్నాం. హవీలా, ఆ కొన్ని నదుల పేర్లను మనం జూస్తా ఉన్నాము. వాటిలో లెక్కించలేనంత బంగారము, నిధులను ఆయన దాచి ఉంచాడని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. అంటే ఆయన దగ్గర ధనము కొదువ లేదండి. హల్లెలూయా! అంతేకాదు పరలోకంలో గూడా బంగారు వీధులు ఉన్నాయని వాక్యము చెప్పబడతా ఉంది. అంటే ఆయన అంత గొప్ప ధనవంతుడండి. అయితే ఎప్పుడైతే నువ్వు దేవుని మీద నీ మనసు పెట్టుకుంటావో, నీ జీవితంలో ధనము కొదువగా ఉండదు. హల్లెలూయా! అంటే నీకు సరిపడేంతగా దేవుడు తప్పకుండా దయచేస్తా ఉంటాడండి. వాక్యం చెప్తా ఉంది. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ఆయనను నమ్మిన బిడ్డలకు ఎప్పుడు కూడా ఆయన ఏది తక్కువ చేయడని వాక్యం చెప్తా ఉందండి. ఈరోజు నువ్వు దేవుణ్ణి ధనంగా పెట్టుకుంటే, ఆయనను నువ్వు వెంబడించగలిగితే, ఏదేమైనా నాకు నువ్వే గావాలా ప్రభువా అనుకుంటే, ధనం మన వెంట పరిగెత్తుకొనొస్తదండి. కానీ నువ్వు ధనం చుట్టూ పరిగెత్తితే, నువ్వు దేవుని కోల్పోతావు. దేవుని రాజ్యాన్ని మనం కోల్పోతామని వాక్యము చెప్తా ఉంది. సో, ప్రియ సహోదరి, సహోదరుడా, మన హృదయం దేవుని మీద పెట్టుకుందాం. ఒక ఒక ప్రాంతంలో ఒక రాజు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఒక మెసేజ్ పాస్ చేశాడంట. ఏమనంటే, ఈ ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు నేను టైం ఇస్తా ఉన్నాను. నా రాజ్యంలో ఏమేం గావాలో మీరు తీసుకెళ్ళండి అని చెప్పాడంట అండి. సో, అందరూ వచ్చారు. విలేజర్స్ అందరొచ్చారు. ఎవరికి నచ్చినయి వాళ్ళు పట్టుకొనెళ్తున్నారు. వజ్ర వైడూర్యాలు, కిరీటాలు.
రాజ్యంలో ఉన్న అంటే ఆయన ప్యాలెస్‌లో ఉన్నవన్నీ పట్టుకొనెళ్తా ఉన్నారు. ఒక వ్యక్తి రాజునే ఎత్తుకొనెళ్తా ఉన్నాడంట అండి. సో, రాజు అడిగాడు, "అయ్యా! నీకేమైనా పిచ్చా? అంత వెలగల వస్తువులక్కడ ఉంటే నువ్వు నన్నెందుకు ఎత్తుకొని వెళ్తున్నావు?" అంటే ఆ వ్యక్తి అన్నాడంట, "అయ్యా! నువ్వు పెట్టిన ఆఫర్ ఈరోజు వరకే. కానీ నువ్వు నాతో ఉంటే ఈ రాజ్యం ఉన్నంత వరకు నీకు సంబంధించినవన్నీ నావే" అన్నాడంట. హల్లెలూయా! ఈరోజు ప్రభువును మనము మన జీవితంలో అధిపతిగా చేసుకుంటే, ఆయనను మనము ట్రెషర్‌గా పెట్టుకుంటే, దేవా నువ్వే నా ధనమయ్యా, నువ్వే నా సమస్తము ప్రభువా, నా ఆస్తి గూడా నువ్వే ప్రభువా అని పెట్టుకుంటే, మిగతావన్నీ మనల్ని వెంబడిస్తాయండి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదికినప్పుడు మిగతావన్నీ మీకు అనుగ్రహించబడును అని వాక్యం చెప్తా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అంటా ఉన్నాడు, ఆమెను మీరు జ్ఞాపకం జేసుకోండి అని. చూడండి లూకా సువార్త 17వ అధ్యాయము ఆహ్, 32 వచనం చదువుకుందామండి. లూకా సువార్త 17, 32. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. ఇక్కడ యేసు ప్రభువు ఆయన రాకడలో ఆయన రెండవసారి రాబోతున్నప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉంటది అనేది పోల్చి చెప్తా ఉన్నాడండి. అయితే మొట్టమొదటిగా ఆయన ఎవరిని పోలుస్తా ఉన్నాడంటే ఆహ్, ఈ యొక్క లోతు భార్యను పోలుస్తా ఉన్నాడు. అంటున్నాడు, "లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి." ఎందుకు ప్రభువు ఆమెను జ్ఞాపకం చేసుకోమంటున్నాడంటే, ఆ ఆదికాండము 19:26 చదువుకుందాం. ఆదికాండము 19:26. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. హల్లెలూయా! ఈమె వెనకకు తిరిగి చూసి ఉప్పు స్తంభమైనట్టు మనం జూస్తున్నామండి. ఎందుకు ఈమె వెనక్కి తిరిగి చూసింది అని మనం ఆలోచన జేస్తే, ఈమె తనకున్న ధనాన్ని, తనకున్న సంపదను విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉందండి. దేవుడు చెప్పినట్టే దేవుని మాటకు విధేయత చూపిచ్చిన వ్యక్తిలాగానే సగం దూరం వరకు వెళ్ళింది. దేవుని మాటకు వినింది. కానీ కొంత దూరం వెళ్ళేసరికి ఆమె మనసంతా ఆమె ధనం మీదనే ఉంది గాబట్టి, ఆమె వెనక్కి తిరిగి జూసింది. హల్లెలూయా! ఆలోచించండి ప్రియ సహోదరి, సహోదరుడా! ఒకవేళ ఆమె ముందుకే వెళ్ళినుంటే, దేవుడు ఆమె కోల్పోయిన ధనం కంటే ఇంకెక్కువ ఇచ్చేవాడేమో అండి. ఇంకా ఆమెను మునుపటి వైభవము కంటే అధికమైన ధనవంతురాలిగా ప్రభువు మార్చాలనే ఉద్దేశాలు కలిగి ఉండొచ్చు. కానీ ఈమె మాత్రము దేవుణ్ణి ప్రేమించలేదు. ఈ లోకాన్నే ప్రేమిస్తా ఉంది. దేవుని కంటే ఎక్కువగా ఆమె తన ధన సంపదను ప్రేమించినట్టు మనం జూస్తా ఉన్నాం. అందుకే ఆమె జీవితం ఎక్కడ బోలేదండి. ముందుకు సాగలేదు, వెనక్కి బోలేదు. అలా ఉప్పు స్తంభంగా మిగిలిపోయింది. ఈరోజు మన లైఫ్స్‌లో గూడా చాలామంది మనమందరము హ్యాపీగా అందరికి గనిపించొచ్చండి. సంతోషంగా అన్నీ బాగున్నట్టే గనిపించొచ్చు. కానీ ఎక్కడో ఒక దగ్గర మన జీవితం ఆగిపోయి ఉండొచ్చు. కారణం ఏంటంటే, మనం దేవుని వైపు చూడకుండా ధనం వైపు చూస్తా ఉన్నాము. హల్లెలూయా! మనం దేవుని వైపు చూస్తే అన్ని ప్రొవిజన్స్ ఆయన అనుగ్రహిస్తాడు. అన్నీ నీకు సమస్తమును ఆయన దయచేస్తాడు. భక్తుడు, కీర్తనకారుడు ఒక మాట అంటాడు, "నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకొనుట నేను చూడలేదు. నేను చిన్నప్పటి నుండి ఇప్పుడు ముసలివాడనయిపోయాను. ఇప్పటి వరకు నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకొనుట నేను చూడలేదు" అని జెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఆయన పిల్లలకు ఏది కొదువ జేయడండి. హల్లెలూయా! సో, అందుకనే మనం గూడా ధనము మీద మనసు పెట్టకుండా మనకి దేవుడు ఎంతిచ్చాడో, ఎంత ఉన్నా, ఎక్కువున్నా, తక్కువున్నా నీ మనసంతా దేవుని మీద ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఇంకొకరిని మనం చూద్దాం. ఇది చెప్పి నేను ముగించేస్తానండి. ఆహ్, మత్తయి సువార్త 24:37 చదువుకుందాం. మత్తయి సువార్త 24:37.
నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జలప్రళయమునకు మొదటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికి ఇచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు. ఒకడు తీసుకొనపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుందురు. ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. హల్లెలూయా! చూడండి, ఇక్కడ రెండవదిగా ప్రభువు నోవాహును జ్ఞాపకం చేస్తా ఉన్నాడండి. ఆయన రాకడలో మొట్టమొదటిగా లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆ తర్వాత నోవాహు దినములను జ్ఞాపకం చేస్తా ఉన్నాడండి. మనుష్య కుమారుని రాకడ సేమ్ నోవాహు టైంలో ఎలా ఉండెనో అలా ఉంటదని ప్రభువు చెప్తా ఉన్నాడు. చూడండి, వాళ్ళు ఎంత లోకంలో మైమర్చిపోయారంటే తినుచు, త్రాగుచు, పెండ్లికిచ్చుకొనుచు, జలప్రళయము వచ్చి కొట్టుకొని బోతుంటే గూడా వాళ్ళు ఎరగకపోయిరి అని వాక్యం చెప్తా ఉందండి. అంటే విచక్షణ లేదు. ఒక సెన్స్ లేదు. అరే! ఏం జరుగుతుంది? ముందుగానే నోవాహు చెప్పాడు గదా! వర్షం పడతదని, జలప్రళయం వస్తదని అని ఆ సెన్స్ గూడా వాళ్ళకి పనిచేయనంతగా మునిగిపోయారంట వాళ్ళ లోకంలో. హల్లెలూయా! అంతగా ఫుడ్ ఫెస్టివల్స్ అవుతా ఉన్నాయి. అంతగా త్రాగుతున్నారు. ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నారండి. హల్లెలూయా! ఇప్పుడు కూడా ప్రస్తుతం మనం జూస్తే ఎక్కడ జూసినా రెస్టారెంట్స్, ఎక్కడ జూసినా ఫుడ్, ఎక్కడ జూసినా ఫుడ్‌కి కొదువ లేదండి. కదా! చైనీస్ అంటారు, ఇండియన్ ఫుడ్ అంటారు, పంజాబీ ఫుడ్ అంటారు. ఎన్ని రకాల ఆహ్, ఆహారం వచ్చేసిందో. ఒకప్పుడు ఒక్క హోటల్ ఎక్కడన్నా దూరం బోతే ఒక్కటి దొరకాలంటే కష్టం. ఇప్పుడు అలా లేదండి. నిజంగా ఎక్కడ జూసినా ఆహారము. జనంలో అందరూ తింటున్నారు. త్రాగుడు కూడా జూస్తే ఎన్ని వైన్ షాప్సో జెప్పొద్దు. మా శంషాబాద్ ప్రాంతంలో గూడా మేము కొన్ని చక్కటి ప్లేసెస్, మంచి షాపింగ్ కాంప్లెక్స్ తీసేసి అలా లైన్‌గా పెట్టేసినారండి వైన్ షాప్స్. ఇప్పుడు మొత్తం అటు సైడ్ వెళ్ళాలంటేనే బాధాకరము, వేదన. ఎందుకంటే అందరలా రోడ్ల మీద పడిపోయి ఉంటారు విచక్షణ లేకుండా. సో, నోవాహు దినములు తిరిగి వచ్చాయి. మనం కళ్ళారా జూస్తా ఉన్నాం. వాళ్ళు పెళ్ళికిచ్చుకుంటా ఉన్నారు. అంటే ఎంజాయ్‌మెంట్‌లో ఉన్నారు గానీ, దేవుని వైపు చూడలేకపోతా ఉన్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, క్రీస్తు రాకడ 2 విధాలుగా ఉంటదని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఒకటి రాప్చర్, ఆయన రెప్పపాటున ఆయన సంఘాన్ని తీసుకెళ్ళడానికి రాబోతా ఉన్నాడండి. అలా కళ్ళు మూసి తెరిసే వరకు చాలా మంది ఉండరు. ఇందాకే మనం చదివాము. ఇద్దరు తిరగలి విసురుతా ఉంటారు. ఒక్కరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. ఇద్దరు మిద్ద మీద ఉంటారు. ఒక్కరు విడువబడతారు, ఒకరు ఎత్తబడతారని ప్రభువు చెప్పాడు. ఖచ్చితంగా ఇది జరగబోతా ఉందండి. ఎప్పుడైతే సంఘం ఎత్తబడతదో అప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలం భూమి మీదికి రాబోతా ఉంది. ఈ 7 ఏండ్ల శ్రమల కాలము చీకటి లోకాన్ని కమ్మబోతా ఉందండి. పరిశుద్ధులు ఎత్తబడతారు, ప్రార్థించేవారు ఎత్తబడతారు, ఇలా వాక్యం పంచుకునే వాళ్ళు వెళ్ళిపోతారు, మీటింగ్స్ కండక్ట్ చేసేవాళ్ళు వెళ్ళిపోతారు. దేవుని పట్ల భయభక్తులు కలిగినోళ్ళందరూ ఆయన ఫిల్టర్ చేసేస్తాడండి. వెళ్ళిపోతాం అందరము. అయితే పరిశుద్ధులు వెళ్ళిపోయాక చీకటి లోకాన్ని కమ్ముతది. అప్పుడు ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో వచ్చే శ్రమ ఇప్పటి వరకు ఆహ్, ఈ భూమి పుట్టినది మొదలుకొని రాలేదంట. ఆహ్, ఇంక మీదట రాబోదంట అండి. అట్టి శ్రమలు రాబోతా ఉన్నాయి. సో, ఆ శ్రమల కాలంలో మనము ఈ లోకంలో ఉండకుండా మనం ముందుగానే మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుందాం. ఎత్తబడే గుంపులో ఉందాం. ఆ తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం ముగించబడినంక ఈ అంత్యక్రీస్తు పరిపాలన తర్వాత
యేసు ప్రభు బహిరంగ రాకడలో మనమందరం గూడా మధ్యాకాశంలో ఆయనతో పాటు మనము ఇక్కడికి రాబోతా ఉన్నామండి. హల్లెలూయా! సో, యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, నేనొక గుంపును జూసాను. ఇక్కడ ట్రిబులేషన్ అయితుంది. భూమి మీదనేమో ఈ యొక్క భయంకరమైన పాత్రలు కుమ్మరించబడతా ఉన్నాయి. ఉగ్రత కుమ్మరించబడతా ఉంది. కానీ నేనొక పరిశుద్ధుల గుంపును గొర్రెపిల్ల సింహాసనం యొద్ద జూసానని యోహాను భక్తుడు రాస్తా ఉన్నాడు. అంటే పరిశుద్ధుల సంఘము ఎత్తబడే దినము అతి సమీపంగా ఉంది కాబట్టి ఆయన చెప్తున్నాడు, మెలకువగా ఉండడి. మీ ప్రభువు ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండడి. సో, మెలకువగా ఉందాం. ఆత్మీయ జీవితంలో అలర్ట్‌గా ఉందాము. ఎప్పుడు ఆయన వచ్చినా మనం ఎత్తబడే సంఘంలో మనము, మన కుటుంబాలు, మన సంఘము ఉండులాగున దినదినము మనము సిద్ధపడదాము. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.